సో మిత్రులారా, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు. కొంతమంది కుర్రవాళ్ళు మధ్య తరగతి భావాలకు దాసులు. కొంతమంది కుర్రవాళ్ళు తాతగారి నాన్నగారి భావాలకు దాసులు. కొంతమంది కుర్రవాళ్ళు నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు. కొంతమంది కుర్రవాళ్ళు నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు, మొద్దు రాతి చిప్పలు, బావిలోని కప్పలు. కొంతమంది కుర్రవాళ్ళు. కానీ మా ఎదురుగా తలకొండపల్లి, మాడుగుల, కల్వకుర్తి, వెల్దండ, ఆమనుగుల నుంచి వచ్చిన విద్యార్థులందరూ, కుర్రవాళ్ళందరూ, కొంతమంది కుర్రవాళ్ళు ముందు యుగం దూతలు. కొంతమంది కుర్రవాళ్ళు ముందు యుగం దూతలు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు. కొంతమంది కుర్రవాళ్ళు ముందు యుగం దూతలు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు. మా అమన్గల్ బిడ్డలు, మా వెల్దండ బిడ్డలు, మా మాడుగుల బిడ్డలు, మా తలకొండపల్లి బిడ్డలు, అదేవిధంగా మా కల్వకుర్తి బిడ్డలు, మా జైపాలన్న వారసులు, మా వెంకటేశన్న వారసులు, అదేవిధంగా గోల్డ్ సీసన్న వారసులు, వీళ్ళందరి వారసులు ఇలా మా కళ్ళ ముందరున్నారు. మీ అందరికి నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ భవన్కు వచ్చింది నడి వయస్కులు కాదు, పుట్టుకతో వృద్ధులు కాదు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. జెన్జీ వచ్చింది ఇక్కడికి. జెన్జీ, అవునా కదా? మీ అందరికి తెలుసుగా జెన్జీ అంటే ఏందో. ఈరోజు తెలంగాణ భవన్ జెన్జీతో పునీతమైంది మిత్రులారా. జెన్జీ అంటే మామూలు విషయం కాదు, విస్ఫోటక శక్తి. అర్థమైందా? జెన్జీ అంటే ఆటం బాంబు లాంటి విస్ఫోటక శక్తి తన శరీరంలో, తన దేహంలో కణకణాన అమర్చు